గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు చంద్రశేఖర్. వెస్టేజ్ లో స్టార్ డైరెక్టర్ గా ఉన్నాను. ప్రతి నెల 2 తారీఖు నుంచి మనం 14 తారీఖు మధ్యలో చేసుకునేది కన్సిస్టెన్సీ అన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ అంటే వెస్టేజ్ లో 4 కోట్ల మంది బిజినెస్ చేసుకుంటున్నారు. అందరికీ సాధ్యమైంది, కొంతమందికి సాధ్యం అవ్వట్లేదు. ఎందుకనేది తెలుసుకుందాం ఈ రోజు. అంటే ప్రతి ఒక్కరు స్టార్టింగ్ లో ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. సో అది అంటే మన స్టార్టింగ్ లో మనకి 100 పాయింట్ చేయడం అనేది కష్టంగా ఉంటది. ఆల్రెడీ రెగ్యులర్ గా చేస్తున్న వాళ్ళకి అది కష్టం ఏమి అనిపించదు. మరి కొత్త వాళ్ళకి కూడా అది కష్టంగా ఎందుకు అనిపిస్తుంది? అలా అనిపించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే వెరీ సింపుల్ అండి. ఆ విషయం గురించి మనం వాళ్ళకి వివరంగా చెప్పాలన్నమాట. అంటే కన్సిస్టెన్సీలో ఉన్న లాభాలు ఏంటి, అసలు మనం ఎందుకు చేయాలనేది వాళ్ళ గురించి దాని గురించి చెప్తే అప్పుడు అందరికీ ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, ఒక ఒక పనిని అందరూ చాలా సులభంగా చేస్తున్నారు, కొంతమంది చేయకపోవడం వల్ల వాళ్ళు బిజినెస్ లో డెవలప్ అవ్వలేకపోతున్నారు అనే దాని గురించి మనం చర్చించుకుంటున్నాం అనమాట. సో కన్సిస్టెన్సీ ఇస్ ఎవ్రీథింగ్ అనమాట. కన్సిస్టెన్సీ అంటే దాని అర్థం ఏంటంటే ఒక పనిని ఆపకుండా మనం కంటిన్యూగా చేయడం అనమాట. అది ఏదైనా అవ్వచ్చు. ఓకేనండి. ఒక వాకింగ్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వర్క్ మన ఆఫీస్కి వెళ్ళడం కావచ్చు, లేదంటే బిజినెస్ చేయడం కావచ్చు, లేకపోతే నిత్యావసర వస్తువులు ప్రతి నెల పర్టికులర్ డేట్ లో కొనుక్కోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మన వెస్టేజ్ లో దాన్ని మనం 100 PV కన్సిస్టెన్సీ అంటాను. అంటే ప్రతి నెల క్రమం తప్పకుండా కొనుక్కునే వస్తువులు అనమాట ఇవి. ఓకేనండి. ఫస్ట్ ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కొనుక్కునే అన్ని నిత్యావసర వస్తువులే. ఇక్కడ కొనపోయినా బయటన్నా కొనాల్సిందే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే బయట ఇది మనం కావాల్సినప్పుడల్లా కొనుక్కుంటాము. వెస్టేజ్ వచ్చేటప్పుడు ఒకేసారి కొనుక్కోవాల్సి వస్తుంది. అది కూడా 3000 నుంచి 3500 మనీ అవుతుంది కాబట్టి అది మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనండి. అది చాలా సింపుల్ గా చేసుకోవడం ఎలాగని చెప్తాను, అసలు ఎందుకు చేసుకోవాలని కూడా చెప్తాను. ఓకేనండి. సో కన్సిస్టెన్సీ మనం చేయాలంటే ఫస్ట్ చేంజ్ యువర్ మైండ్ సెట్. అంటే మన మైండ్ సెట్ ని మనం మార్చుకోవాలన్నమాట. ఓకేనండి. సో మనం వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంటాము అనేది మనం చేసే పని మీద ఆధారపడి ఉంటది అనమాట. అంటే మనం జాబ్ చేస్తాం, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్ ఉంటాం, లేకపోతే కొంతమంది హౌస్ వైఫ్లు ఉంటారు, కొంతమంది డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు, అందరూ ఉంటారు. కానీ అంతకుముందు వాళ్ళు ఏదైతే పని చేస్తారో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటది. అలా ఉండడం వల్ల ఇందులో ఉన్న కొన్ని పనులు చేయాలంటే ఏమవుతుందంటే అది మనకు కష్టంగా అనిపిస్తుంది. ఓకేనండి. ఒక వ్యక్తి రోజు ఖాళీగా ఉన్నాడు ఇంటికాడ, అతను తీసుకెళ్లి మనం రోజు వాకింగ్ రమ్మని చెప్పాం అనుకోండి, యాక్చువల్గా వాకింగ్ వస్తానికి మంచిగా ఆరోగ్యం వస్తుంది, కానీ ఆయన రాలేడు అనమాట. ఎందుకంటే కష్టంగా ఉంటది. ఓకేనండి. సో అంటే అలవాటు చేసుకోడు, కానీ వాకింగ్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, దానివల్ల మన ఫ్యూచర్ లో మనం ఎంత హెల్తీగా ఉంటామో అవన్నీ వివరంగా చెప్పగలిగితే ఆయన వస్తాడు. అలాగే మన దాంట్లో కూడా వెస్టేజ్ లో కూడా ఇప్పుడు ఈ చేంజ్ యువర్ మైండ్ సెట్ అంటే మన మైండ్ సెట్ మార్చుకొని కొంచెం వినగలిగితే గనక ఇందులో మనం సక్సెస్ అవుతాం అనమాట. ఓకేనండి. ఫస్ట్ మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ మైండ్ సెట్ వదిలిపెట్టి వెస్టేజ్ ఇన్ మైండ్ సెట్ కి రావాలన్నమాట. వెస్టేజ్ ఇన్ అంటే ఎవరంటే వెస్టేజ్ లో 1 లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు, 50,000 సంపాదించే వాళ్ళు, 2 లక్షలు సంపాదించే వాళ్ళు ఎలాగైతే ఆలోచిస్తారో మనం కూడా అలాగ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకేనండి. చేంజ్ యువర్ మైండ్ సెట్. ఇప్పుడు మనం అందరం వెస్టేజెస్ గా వచ్చేసాయి అనమాట. సో ఇందులో కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. ఓకే, నేను ఇందాక చెప్పాను మీకు జాబ్ వర్సెస్ బిజినెస్ అనేది. సో మనం బిజినెస్ లో జాబ్ లో ఏంటంటే ఒక 1 మంత్ మొత్తం వర్క్ చేస్తాము, మంత్ ఎండింగ్ కి మనం ఇంకా శాలరీ తీసుకుంటాం అనమాట. ఓకేనా. అది ఎప్పుడు శాలరీ ఫిక్స్డ్ గా అలాగే ఉంటది. ఓకేనా. 10 years అయినా లేదా 20 years అయినా కూడా. సో బయట రేట్లు 10% పెరిగితే మన శాలరీ 1% పెరిగితే పెరగచ్చు, లేకపోతే పెరగదు అనమాట. ఓకేనండి. సో రిటైర్ అయ్యేటప్పటికి నువ్వు ఎంత మంచిగా వర్క్ చేసినా అనేది 60,000 70,000 వెళ్తుంది, కానీ 10 లక్షలు 20 లక్షలు ఎక్కడ శాలరీ వెళ్ళదు. ఓకేనండి. సో మనం ఆ మైండ్ సెట్ తో ఏం చేస్తామంటే ఇక్కడ అలాగే ఆలోచిస్తాం. అంటే నాకు నేను రిటైర్ అయ్యేటప్పటికి వెస్టేజ్ లో కూడా ఒక 30,000 50,000 60,000 తీసుకుంటా ఉన్న మైండ్ సెట్ తో ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రస్తుతానికి 3,000 రూపాయలు ఒకేసారి మనం ఇందులో పర్చేజ్ చేయాలంటే ఇబ్బంది పడతాం. అది ఖర్చు కాదండి, పర్చేజ్. మీకు కావాల్సింది కొనుక్కుంటున్నారు. ఖర్చు అంటే ఏంటంటే వెనక్కి రావేమి. ఓకేనా. ఖర్చు అయిపోతా ఉంటాయి. ఒక నువ్వు మూవీకి వెళ్ళాం అనుకోండి, ఒక 1000 రూపాయలు ఖర్చు అయిపోతుంది, వెనక్కి రావు. కానీ ఇక్కడ ఏంటంటే మనం పర్చేజ్ చేస్తున్నాం అంటే దానికి సంబంధించిన 1000 రూపాయలకి తగ్గట్టు లేదా 3,000కి తగ్గట్టు వస్తువులు వస్తాయి అనమాట. ఓకేనండి. ఆ పర్చేజ్ చేయడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు మనం మన పాత మైండ్ సెట్ లో ఉండిపోయాం. ఓకేనండి. సో మన థాట్స్ అయితే కొత్తగా ఉన్నాయి, కారు కావాలి, ఇల్లు కావాలి అనుకుంటాం, కానీ యాక్షన్స్ అనేవి పాతగా ఉన్నాయి అనమాట. అంటే అలాగే ఆలోచిస్తూ ఉంటాం, ఇంకా 3,000 నాకు కష్టం అయిపోతుంది అనే బాధలో ఉండిపోతూ ఉంటాం అనమాట. సో మనం ఫస్ట్ బిజినెస్ మైండ్ సెట్ లోకి వచ్చేయాల. బిజినెస్ లో మైండ్ సెట్ లో చూడండి, గ్రోత్ అనేది ఎలా ఉంటుందో స్టార్టింగ్ లో కొంచెం కొంచెం ఉంటది, తర్వాత పెరిగే కొద్ది ఒక 1 year 2 year 3 years కి
మనం ఊహించిన ఇన్కమ్ అనేది ఇందులో వెస్టేజ్ లో మనం తీసుకోవచ్చు అనమాట బిజినెస్ లో. ఓకేనండి. సో మనం జాబ్ మైండ్ సెట్ లోంచి, సెల్ఫ్ ఎంప్లాయ్ మైండ్ సెట్ లోంచి, ఒక హౌస్ వైఫ్ మైండ్ సెట్ లోంచి, ఇంక ఏదైనా సరే మనం ఏ ప్రొఫెషన్ లో ఉన్నా ఆ మైండ్ సెట్ లోంచి వెస్టేజియన్ మైండ్ సెట్ లోకి రావాలన్నమాట. ఏంటి వెస్టేజియన్ మైండ్ సెట్ అంటే వెరీ సింపుల్. మీ అప్లైనర్ ఎలా అయితే ఆలోచిస్తున్నారో మీరు అలా ఆలోచించడం వెస్టేజియన్ మైండ్ సెట్ అనమాట. అప్లైనర్ అంటే యాక్టివ్ అప్లైనర్ అనమాట. ఓకేనండి. సో థింకింగ్ వర్సెస్ రియాలిటీ అన్నమాట. సో మనం థింక్ చేసేది ఒకటి ఉంటుంది, చేసే వర్క్ లో డిఫరెన్స్ ఇంకోటి ఉంటుంది అనమాట. ఓకేనండి. అదేంటని చెప్తాను చూడండి. సో మనకి న్యూ రిజల్ట్స్ అంటే ఏంటి? నువ్వు జాబ్ లోనో లేదా ఎక్కడో కొంచెం డబ్బులు సంపాదించుకుంటా, 20,000 30,000. ఓకేనా? అది ఓల్డ్. న్యూ ఏంటి? ఒక 50,000 1,00,000 సంపాదించుకోవాలి. అది న్యూ రిజల్ట్స్ అనమాట. న్యూగా నీకు కావాల్సింది. దానికి నువ్వు న్యూ మైండ్ సెట్ వాడాలి, ఓల్డ్ మైండ్ సెట్ వాడకూడదు. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన ఓల్డ్ మైండ్ సెట్ వాడుతూ ఉంటాం అనమాట. ఓకేనా? సో మీరు జాబ్ చేస్తున్నప్పుడు ఫినాన్షియల్ గా ఇబ్బంది పడుతూ నాకు అయ్యే డబ్బులు అప్పులు, నాకు ఇదే సమస్యలు అంటూ ఉంటారు. మరి వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత కూడా అయ్యే అప్పులు అయ్యే సమస్యలు అంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే నీ మైండ్ సెట్ మారినంత వరకు వెస్టేజ్ లోనే కాదు ఎక్కడ కూడా ఏమీ మారదు. ఓకేనండి. సో న్యూ రిజల్ట్స్ రావాలి అంటే కొత్తగా నువ్వు ఏదన్నా కావాలనుకుంటే నువ్వు కొత్తగా ఏదైనా చెయ్యాలి. ఓకేనండి. న్యూ మైండ్ సెట్ తో ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాము. చూడండి, మీకు అందరికీ తెలుసు విరాట్ కోహ్లీ మనకులాగే చిన్నప్పుడు ఇలా గల్లీతో పిల్లలతో సందుల్లో క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. ఓకేనా? సో ఇలాగ ఆడినప్పుడు అక్కడ రూల్స్ ఏమి ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు. జస్ట్ అలా కొడతారు, లేదా దానికి తగిలితే అవుట్, దీనికి తగిలితే అవుట్ అనుకుంటారు. దానికి ఎంపైర్ ఉండడం లేదా వీడియో రికార్డింగ్ ఏమి ఉండదు. జస్ట్ ఆడుకుంటారు, అయిపోతారు. ఓకేనండి. దానికి టార్గెట్స్ అచీవ్మెంట్స్ ఏమి ఉండవు. జస్ట్ టైం పాస్ కి గేమ్ ఆడతారు అనమాట. ఓకేనండి. క్రికెట్ అది వాళ్ళది కూడా క్రికెట్. బ్యాట్ ఉంటుంది, బాల్ ఉంటుంది. ఒక బాల్ చేస్తారు, ఏదో ఒకరు కొట్టే వాళ్ళు ఉంటారు, క్యాచ్ అందరూ మొత్తం అంతా నార్మల్ గా ఉంటది, కామన్ గానే. కానీ సో ఇక్కడ ఆడే ప్రాసెస్ వేరు ఉంటది అనమాట. ఓకేనండి. టార్గెట్ వేరు ఉంటది. సో మనం ఎప్పుడైతే ఆలోచించుకోండి, ఇంటర్ మనం స్టేడియంలోకి వెళ్ళి ఆడలేం అనమాట. సో విరాట్ కోహ్లీ కూడా మొదట్లో ఇలాగ ఆడినప్పటికీ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ పిచ్ లోకి వెళ్ళినప్పుడు అతని యాటిట్యూడ్ మారిపోద్ది, మైండ్ సెట్ మారిపోద్ది, గోల్ ఉంటది, విజన్ ఉంటది. ఓకేనా? హార్డ్ వర్కింగ్ వర్క్ చేస్తాడు అనమాట. ఓకేనా? ఎప్పుడైతే అతని మైండ్ సెట్ చేంజ్ అయ్యాడు అనమాట, సేమ్ అదే ఇంటికాడ ఆడినట్టే అతని మైండ్ సెట్ మార్చుకోకుండా అక్కడ కూడా స్టేడియం లో కూడా అలా ఆడాడు అనుకోండి, ఆయన ఒక్క ఓవర్ అయిపోగానే ఇంటికి పంపించేస్తారనమాట. అంతే కదా? సో ఇక్కడ ఆయన మైండ్ సెట్ మార్చుకున్నాడు. ఓకేనా? సేమ్ మనం కూడా అలా మైండ్ సెట్ మార్చుకోవాలి. చూడండి, మీకు అందరికి ఒక క్వశ్చన్ వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇటుకలు మోసే కూలీలు ఉన్నారు. ఓకేనా? కనపడితే ఎవరైనా నాకు ఒక రిప్లై ఇవ్వండి. దాని పక్కన మహేష్ బాబు ఫోటో ఉంది. ఓకేనా? ఈ క్వశ్చన్ ఏంటంటే మీకు, వీళ్ళిద్దరిలో ఎవరు డబ్బున్నవారు? కూలీలా, మహేష్ బాబా? అన్మిట్ చూసుకుని చెప్పండి. నాకు షార్ట్ లో అది కనపడదు. సార్ నా వాయిస్ క్లియరా సార్? ఎవరైనా రెస్పాండ్ అవుతారా? క్లియర్ సార్. క్లియర్ మహేష్ సార్. బాబు సార్. మహేష్ బాబు సార్. వీరి మహేష్ బాబా? ఇంకా ఎవరైనా చెప్తారా? ఓకే. సో అందరికీ తెలిసిందే, మీ కూలి పని చేసుకునే వాళ్ళకన్నా మహేష్ బాబా డబ్బు ఉన్నవారని మనం అనుకుంటాం. ఓకేనా? అదే నిజం కూడా. సో చూద్దాం ఎవరు డబ్బు ఉన్న వాళ్ళు. ఇక్కడ చూడండి, యావరేజ్ గా కూలి పని చేసుకునే వాళ్ళు రోజుకి ఒక 400-500 సంపాదించుకుంటారు. అంతేనా కదండి? మరి మహేష్ బాబు యావరేజ్ ఇన్కమ్ ఒక రోజుకి 1,00,00,000 రూపాయలు. ఓకేనా? యావరేజ్ ఇన్కమ్ అండి అది. సిచ్యువేషన్ బట్టి అది ఇంకా పెరుగుతూ ఉంటది. ఓకేనా? సో యావరేజ్ గా కూలి పని చేసుకునే ఒక వ్యక్తి జీతం 400 రూపాయలు. కానీ యావరేజ్ గా సినిమాలు ఇలా యాడ్ చేసుకునే మహేష్ బాబు ఇన్కమ్ వచ్చేసి 1,00,00,000 రూపాయలు. ఓకేనండి? సో ఈ లెక్క చూసుకుంటే మహేష్ బాబే ఎక్కువ కోటేశ్వరుడు. అవునా కదా? ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు. అసలు దానికి దీనికి అసలు పొంతనే లేదనమాట. కంపేర్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఓకేనండి? కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఒక కూలి పని చేసుకునే వాళ్ళు రోజుకి 400 సంపాదించుకుంటే అందులో ఒక సోప్ కొంటే 50 రూపాయలు పెట్టి అందులో 10 రూపాయలు మహేష్ బాబుకి వెళ్తాయి. ఓకేనండి? అంటే ఒక రోజు 1,00,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తికి ఒక కూలి పని చేసుకునే ఒక సామాన్యమైన ఆవిడ 10 రూపాయలు మహేష్ బాబుకి ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు కోటేశ్వర్లు అంటారు? ఎవరైనా రిప్లై ఇస్తారండి? మరి మహేష్ బాబు 1,00,00,000 రూపాయల మనకి 1 రూపాయి అయినా వెనక్కి వస్తుందంటే ఏమి రాదు. అవునా కదా? మనం సంపాదించే సంపాదన నుంచి మహేష్ బాబుకి వెళ్తుంది, మిగతా యాడ్స్ కి వెళ్తుంది, మిడిల్ మేనేజ్మెంట్ కి వెళ్తుంది. కానీ
అక్కడి నుంచి మనకి ఒక రూపాయి కూడా మనకి రాదనమాట. అంటే ఒక కోటీశ్వరుడికి మనం డబ్బు ఇస్తున్నామంటే మనం కోటీశ్వరులు అంటారా, వాళ్ళు కోటీశ్వరులు అంటారా అనేది ఇప్పుడు ఎవరన్నా నా క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి సార్ ఎవరన్నా ఒకళ్ళు. సార్ నా వాయిస్ క్లియరా సార్, వింటున్నారా సార్? సైలెంట్ గా ఉన్నారు, నాకు అర్థం కావట్లా. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అనేది తెలియట్లా. క్లియర్ సార్ అంటే క్లియర్. ఎవరన్నా రిప్లై ఇవ్వండి. ఆ కోటీశ్వరుడికే మనం డబ్బులు ఇస్తున్నామంటే మనం కోటీశ్వరులమా, వాళ్ళు కోటీశ్వరులా? ఆ? అంటే కోటీశ్వరులకు కూడా డబ్బులు మనం ఇస్తున్నామంటే, ఒకటి మనం కోటీశ్వరులమై ఉండాలా, రెండోది మనం మూర్ఖులమై ఉండాలా. ఓకేనండి. ఒక కోటీశ్వరుడికి మనం డబ్బులు ఇస్తున్నామంటే ఆడికన్నా ఎక్కువ మనకి డబ్బులు ఉంటే ఇస్తాం. రెండోది ఏంటంటే మూర్ఖులమై ఉండాలి, అంటే మనకి దాని గురించి తెలియకపోవడం. మూర్ఖత్వం అంటే ఏంటంటే ఇది తప్పేనే కాదు, దాని గురించి మనం సరిగ్గా తెలుసుకోలేకపోవడం. ఓకేనండి. సో ఇక్కడ మహేష్ బాబు ₹1,00,00,000 సంపాదించిన అందులోంచి మనకు ₹1 కూడా వెనక్కి రాదు. వస్తుందంటే నో, రాదు. ఓకేనండి. చూడండి, ఇప్పుడు చెప్పండి ఎవరు ధనవంతులు అంటే మనమే అతనికన్నా ధనవంతులు. ఎందుకంటే మహేష్ బాబుకే మనం డబ్బులు ఇస్తున్నాం. మీరు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు అందులోంచి ఒక పైసా అయినా మహేష్ బాబుకి వెళ్తుంది. ఆ పైసాతోటి, ఆ ₹10 మహేష్ బాబు ఏం చేస్తాడు తెలుసా? చూడండి, మహేష్ బాబు ఆ డబ్బులతో సంవత్సరానికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ, రోజుకి ₹1,00,00,000 సంపాదించే వ్యక్తి అయినా కూడా సంవత్సరానికి 2 సార్లు ఫారెన్ టూర్ వెళ్తారు విత్ ఫ్యామిలీ తోటి. ఓకేనండి. ఇందులోంచి ఏ డబ్బులతో వెళ్తాడు సార్? అది మన డబ్బులతో అనమాట. ఓకేనా. మనం సంపాదించుకున్న కష్టపడి, ఇక్కడ వీళ్ళు ఎలా సంపాదిస్తున్నారు, మనం డబ్బు ఎట్లా సంపాదించినా సరే అది అందులోంచి అతనికి వెళ్ళిపోతుంది అనమాట. ఎంత కష్టపడి మనం ఎండలో ఈ మట్టిలో పనిచేసి, ఓకేనా, ఎండన వాననక ఎన్నో కష్టాలు పడి సంపాదించిన డబ్బులోంచి మనం ఏదన్నా వస్తువు కొనుక్కుంటే అందులోంచి ₹5 ₹10 మహేష్ బాబుకి వెళ్తే వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నారు సంవత్సరానికి 2 సార్లు. మనం పేపర్ లో చూస్తూనే ఉంటాం. ఓకేనా. అలాగే ఫ్లైట్ లో తిరుగుతూ ఉంటారు, ఎవరి డబ్బుతో? మన డబ్బుతో. అలాగే లగ్జరీ కార్లు కొంటా ఉంటారు. ఏంటంటే లగ్జరీ కార్లు అంటే ₹1,00,00,000, 2 కోట్లు, 3 కోట్లు పెట్టి కొంటారు. ఈ డబ్బు అన్నిటిలో కూడా మన కష్టం ఉంది. ఓకేనండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మన కష్టం అంతా డబ్బున్నవాడికి వెళ్తుంది. మహేష్ బాబుకి వెళ్తుంది, డీమార్ట్ వాడికి వెళ్తుంది. డీమార్ట్ వాడు పేదవాడు అంటే డీమార్ట్ పేదవాడు కాదు. అవునా? మరి సూపర్ మార్కెట్ పేదవాడు అంటే ఆడు కాదు. మరి మహేష్ బాబు పేదవాడు అంటే అతను కాదు. మరి ఎవరు కాదు కదా, వీళ్ళందరూ పేదవాళ్ళు కాదు. మరి పేదోడు డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే కోటీశ్వరుల దగ్గరికి వెళ్తుంది. అందుకనే డబ్బు ఉన్నవాడు ఇంకా డబ్బు సంపాదించాడంటే పేదవాడు ఇంకా అలా ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఇదే అన్నమాట. ఓకేనా. చూడండి, మన డబ్బుతో అందరూ ఫారెన్ టూర్ వెళ్తున్నారు, ఇల్లు తీస్తున్నారు, మన కారు తీసుకుంటున్నారు, మనం మాత్రం ఒకరి కిందలా బానిసలా బతుకుతున్నాం. ఓకేనండి. సో ఒక బాస్ ని ఆఫీస్ లో పని చేస్తాం, ఆఫీస్ అయినా సెల్ఫ్ ఎంప్లాయ్ ఏదైనా సరే అతను చెప్పినట్టు చేస్తా ఉంటాం. 10,000కు 20,000కు జీవితాంతం అక్కడే పని చేస్తా ఉంటాం అనమాట. ఆ సర్కిల్లో తిరుగుతా ఉంటాం అనమాట. ఓకేనండి. సో ఇలాగా మనం మోసపోతున్నాం బయట. చూడండి, మరి కొనుక్కునే మన వస్తువులు, రోజువారీ వాడుకునే వస్తువులండి, వెరీ సింపుల్ అండి. ఇక్కడ మనం వెస్టేజ్ సపరేట్ గా చేసి చూడడం వల్ల ఇదంతా మనకు కలుగుతుంది అనమాట, బాధ కలుగుతుంది. దీన్ని మీరు ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేయాలి. ఎందుకంటే మీరు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా బ్రష్ చేసుకున్నప్పుడు, స్నానం చేసినప్పుడు, వంట చేసేటప్పుడు, అంట్లు తోమేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, ఇల్లు తడుగుడ్డ పెట్టేటప్పుడు, టాయిలెట్ కడిగేటప్పుడు, ఈ అన్నిట్లు చేసేటప్పుడు వెస్టేజ్ లో మీతో కలిసిపోయింది. వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల మీరు ఇందులో సక్సెస్ అవుతారు. వాడుకోపోవడానికి కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అనమాట. ఇవన్నీ నిత్యావసర వస్తువులే కదా, ఇవన్నీ వాడకుండా మీ ఇల్లు గడవదు. అవునా కదా. అక్కడ ఫొటోస్ వేసి రాసుంది. ఒక అమ్మాయి బ్రష్ చేసుకుంటుంది, స్నానం చేస్తుంది, వంట చేస్తుంది, అంట్లు తోముకుంటుంది, బట్టలు ఉతుకుతుంది, ఇల్లు తడిగుడ్డ పెడుతుంది, మాపేస్తుంది, అలాగే టాయిలెట్ కడుగుతుంది. ఓకేనా. ఇవన్నీ చేసేది ఏ ప్రొడక్ట్స్ అంటే బయట ప్రొడక్ట్స్ తో. ఇవన్నీ మనం కష్టపడి సంపాదించి అవన్నీ కొనుక్కొని వాళ్ళని ఫారెన్ టూర్ పంపిస్తున్నాం, వాళ్ళకేమో కార్ ఇప్పిస్తున్నాం, వాళ్ళకేమో ఇల్లు కట్టిస్తున్నాం, లగ్జరీ కార్లు వాళ్ళు తీసుకునేలా చేస్తున్నాం. మనం ఎప్పటికీ అలాగే ఉండిపోతున్నాం అనమాట. ఓకేనండి. చూడండి, ఈ నిత్యావసర వస్తువులన్నీ చూడండి, మనం కుకింగ్ ఆయిల్ వాడుకుంటాం, నేమ్ సోప్స్ వాడతాం, స్నానం చేయడానికి, హెయిర్ ఆయిల్, షాంపూ, పేస్ట్, ఫ్లోర్ క్లీనర్, ఆల్ట్రా వాష్. ఓకేనండి. బట్టలు ఉతికేది, అంట్లు తోముకునేది, ఇవి అయితే మనం ఖచ్చితంగా వాడాల్సిందే కదా. ఓకేనండి. ఈ సప్లిమెంట్స్ ఏమి తీసి పక్కన పెట్టండి. ఈ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో వాడాల్సిందే. ఓకేనా. ఈ ఎందుకు మనం వాడుకోలేకపోతున్నాం అంటే 3,500 అంటే మనకు కష్టం అయిపోతుంది సార్ అంటారు. ఇప్పుడు 60 పీవీస్ తో మనం 2,000 చేసుకున్నాం అనుకోండి. ఓకేనా. ఇప్పుడు కూడా మనకి ఒక 1250 ఓచర్ వస్తుంది.
ఓకేనా. కానీ వాళ్ళ కంపెనీ ఏమి సార్ తీసుకోవాలి మనం, కానీ 3,000 ఎందుకు తీసుకోవాలి చూడండి. 3,000 తీసుకోవాలంటే ఈ 60 పీవీ ఫిక్స్ అయిపోండి మీరు. ఓకేనా, ఇంట్లో వాడుకుని నిత్యావసర వస్తువులు వచ్చేస్తాయి అనమాట. సో మరి దీన్ని 100 పీవీ ఎలా కన్వర్ట్ చేయాలంటే వెరీ సింపుల్ అండి. ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి యాడ్ చేసుకోండి, కాల్షియం ఒకటి యాడ్ చేసుకోండి, ఐరన్ ఫోలిక్ ఒకటి యాడ్ చేసుకోండి. ఏంటి సార్ ఫ్లాక్స్ ఆయిల్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు ఫ్లాక్స్ ఆయిల్ వాడాల్సిందే ఇంట్లో. ఓకేనండి. అలాగే కాల్షియం మీకు ఆఫ్టర్ 25 తర్వాత మీ బాడీ కాల్షియం అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు నోట్ నుంచి విడిగా కాల్షియం తీసుకోవాలి, అందుకని కాల్షియం టాబ్లెట్ వాడాలి. ఐరన్ ఫోలిక్ మీలో ఎవరికైనా సరే 14% కన్నా 14% బ్లడ్ ఉంటే ఐరన్ ఫోలిక్ వాడక్కర్ల, కానీ ఎవరికి ఉండదు అనమాట. ఎందుకంటే మనం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవట్లేదు కాబట్టి ఉండదు. ఖచ్చితంగా ఈ 3 ప్రొడక్ట్లు వాడాలి. ఓకేనా. సో ఈ 3 ప్రొడక్ట్లు వచ్చి నా ఎముకలు బాగా గట్టిగా ఉన్నాయి, అలాగే నాకు గుండె జబ్బులు ఏమీ రావు, నేను ఫ్లాక్స్ ఆయిల్ వాడక్కర్లేదు, అలాగే నా బ్లడ్ కూడా 14% ఉంది అనుకున్నారు అనుకోండి, వాళ్ళు 60 పీవీ చేసుకోండి. మరి వాళ్ళు కూడా 100 పీవీ చేయాలంటే చూడండి, ప్రోటీన్ పౌడర్ ఒకటి మీకు న్యూట్రిషన్ కి, మీరు బాడీలో ప్రతిరోజు కావాల్సిన న్యూట్రిషన్ ప్రోటీన్ పౌడర్ అది ఒకటి తీసుకోవచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బయట చేయకుండా మందంట తీసుకోవచ్చు. ఈ రెండు తీసుకున్నా కూడా, రెండు బ్రేక్ఫాస్ట్ లో ప్రోటీన్ పౌడర్ తీసుకొని మీ ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు తీసుకుంటే 100 పాయింట్స్ అయిపోతాయి. ఓకేనండి. అది కూడా వద్దు అనుకున్నారు అనుకోండి, పర్లేదు, ఇన్స్టా రిలీఫ్ క్రీమ్ ఒకటి ఉంది. ఓకేనండి. పెయిన్ ఇప్పుడు మనం ప్రతి ఒక్కరి ఇంట్లో అమృతాంజనం లేదా ఏమిటి ఉంటాయి కదా, దాని బదులు మందు ఒకటి తీసుకోండి. ఓకేనా. ఫుట్ క్రీమ్ ఒకటి తీసుకోండి, ఆల్ట్రామాటిక్ సర్ఫ్ ఒకటి తీసుకోండి, ఇవి కూడా తీసుకోవచ్చు. ఓకేనా. ఇలా ఈ 3 తీసుకొని ఆ నిత్యావసర వస్తువులు తీసుకున్న 100 పాయింట్స్ అయిపోద్ది. అవి కూడా కాదు, పోనీ క్లెన్సర్ టోనర్ ఒకటి తీసుకోండి, ఫేస్ స్క్రబ్, ఫేస్ మాస్క్, ఫేస్ వాష్, ఈ 3 తీసుకున్నా కూడా 100 పీవీ అయిపోద్ది. ఓకేనా. అంటే 100 పీవీ చేయడానికి ఇక్కడ 100 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా. కానీ మనం ఒక్క ఆప్షన్స్ కూడా తీసుకోకుండా ఏంటి మన సక్సెస్ ని పోస్ట్ పోన్ చేస్తున్నాం. ఓకేనండి. అది కాదు సరే అసలు నీకు వద్దు సార్ నేను ఏం వాడను, నిత్యావసర వస్తువులు అయితే ఏంటి ఇందాక మనం చెప్పుకున్నది ఏంటి, పళ్ళు తోముకుంటాం, స్నానం చేస్తాం, అంట్లు తోముకునే ఉంటది, బట్టలు ఉతుక్కునే లిక్విడ్, తర్వాత వంట చేసుకునే ఆయిల్, తర్వాత ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, వీటితో పాటుగా మీరు ఒక 10 సోప్స్ తీసుకోండి, 10 పేస్ట్లు తీసుకోండి, 5 ఆల్ట్రామాటిక్ తీసుకోండి. ఇప్పుడు 100 పాయింట్ అయిపోద్ది. మరి ఇవేం చేస్తారంటే మీరు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఇవి మీరు రిటర్న్ చేస్తారనమాట. ఓకేనండి. అంటే మీరు ఎలా అయినా సరే 100 పాయింట్ చేయడానికి ఇక్కడ 100 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు దాన్ని ఒక్కటి చూజ్ చేసుకొని మీరు బిజినెస్ సక్సెస్ అవ్వచ్చు. చేయాలనుకుంటే మనకి ఎన్నైనా మార్గాలు ఉంటాయి, చేయకూడదు అనుకుంటే కష్టం అనమాట. ఓకేనండి. సో ఇలాగ మనం తీసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఈ 100 పాయింట్స్ తీసుకునే దాంట్లో ఎవరైనా డౌట్లు ఉంటే అడగండి, చెప్తాను నేను. ఓకేనా. 60 పాయింట్స్ అయితే 100% మీరు అది బిల్ చేయాల్సిందే, ఎందుకంటే అవన్నీ నిత్యావసర వస్తువులు కాబట్టి. దానికి మనం ఒక 30 పాయింట్స్ యాడ్ చేసుకుంటున్నాం, 40 పాయింట్స్ యాడ్ చేసుకుంటున్నాం. అది ఎలాగనేది ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాను. ఇంకా మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఇంకా బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఉన్నాయి, బ్యూటీ ఉన్నాయి, ఇంకా కాస్మెటిక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకేనండి. నేను జస్ట్ సింపుల్ గా చెప్పాను అనమాట. ఓకేనా. సో ఇందులో ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగొచ్చు. సో ఇలా 100 పాయింట్స్ మనం చేసుకోవచ్చు. సో ఎందుకు చేయలేకపోతున్నాం అంటే దానికి ఇప్పుడు మళ్ళీ చెప్తాను మీకు. కటిక పేదరికంలో ఉన్నా కూడా సార్ వెస్టేజ్ మీరే చేసుకోవచ్చు సార్. అదే ఇప్పుడు మీకు చూపించాను కదా, అవి అనమాట. సో చూడండి, ఇక్కడ 100 పాయింట్స్ చేసుకుంటే మీకు 50% డిస్కౌంట్ లో వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. ఈ టేబుల్ అందరికీ తెలుసండి, చెప్తా చూడండి. 3,200 అలా యావరేజ్ గా మీరు తీసుకుంటే మీకు 300 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది రూపీస్, అలాగే 600 వరకు క్యాష్ మన రిటర్న్ ప్రాఫిట్ వస్తుంది. అలాగే 120 నుంచి 150 లోపు మనకి క్యాష్ బ్యాక్ అనేది మన అకౌంట్ లో పడుతుంది. ఓకేనా. చూడండి ఇలాగా ఈ 3,200 అంటే ఇప్పుడు 100 పాయింట్స్ ఏమైనా తీసుకోవాలో మీకు ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా 4 నెలలు తీసుకుంటే 12,800 మీరు ఇందులో పర్చేజ్ చేసినట్టు, ఖర్చు కాదండి, పర్చేజ్ అనమాట. ఓకేనా. పర్చేజ్ కి మీకు డబ్బులు ఇస్తారు, దానికి అగైనెస్ట్ గా ప్రొడక్ట్ వచ్చేస్తుంది మీకు. ఓకేనా. సో అది ఖర్చు కూడా కాదు. మీరు బయట అనుకోండి అది ఖర్చు, అది మొత్తం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీకు వాళ్ళు ఏది సినిమా యాక్టర్స్ కి, మిడిల్ మేనేజ్మెంట్ కి, యాడ్లకి పవన్ మిగతా దానికి మీకు డబ్బులు ఇస్తారు. మన దాంట్లో అలా అవన్నీ ఉండవు కదా. సో మొత్తం ఓవరాల్ ప్రొడక్ట్ మీకే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. అక్కడ మీరు మహేష్ బాబుకి మీరే డబ్బులు ఇవ్వాలి, డిమార్ట్ అమ్మాయికి మీరే శాలరీ ఇవ్వాల్సి వస్తుంది. అందులో ఉండే స్టైల్ ఏంటంటే డైరెక్ట్ గా మన ఫ్యాక్టరీ నుంచి కంపెనీ ఓన్ స్టోర్ కి వచ్చేస్తాయి కాబట్టి అదనపు ఖర్చు ఏమి ఉండదు కాబట్టి మీకు తక్కువకి వస్తాయి అనమాట. ఓకేనండి. సో చూడండి 12,500 మీకు పర్చేజ్ చేసుకున్నారు. అందులో మీకు చేసుకున్నందుకు 4 మంత్స్ కలిపి పర్ మంత్ 300 రూపీస్ చొప్పున 4 నెలలకి 1,200 రూపాయలు వచ్చింది మీకు ఫ్రీ ప్రొడక్ట్. అలాగే 5 నెలల్లో ఒక 3,000 రూపాయల ప్రొడక్ట్ మీకు ఎంఆర్పి ప్రొడక్ట్ ఫ్రీగా వచ్చింది అనమాట. అక్కడ చూడండి ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా మనం 500 ఒకసారి, 1000 ఒకసారి, 2000 ఒకసారి అలాగే బయట కిరాణా షాపులో కొనుక్కుంటాం, అవునా. సో కొనుక్కున్నప్పుడు మనం
ఆ, అది మనకు తక్కువ కనిపిస్తుంది, కానీ మీకు లాంగ్ రన్ లో మీకు వచ్చే లాభం అక్కడ కనిపించదు. ఇక్కడ కనిపించినా కానీ మనం తీసుకోలేకపోతున్నాం, ఎందుకంటే మనం ఆ చిల్లర చిల్లరగా తీసుకునే దానికి అలవాటు పడిపోయాం అనమాట. ఓకేనండి. సో ఆ మైండ్ సెట్ నుంచి మనం రావాలి బయటికి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మీకు ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో 1,200 రూపాయలు ప్లస్ 3,000 రూపాయలు, 4,200 రూపాయలు మీకు ఫ్రీగా వచ్చింది అనమాట ప్రొడక్ట్ రూపంలో. ఓకేనా. మీకు రిటైలర్ ప్రాఫిట్ రూపంలో వచ్చింది 2,400. అలాగే మీకు క్యాష్ బ్యాక్ వచ్చింది 576. ఈ మూడు కలిపితే మొత్తం 7,176 రూపాయలు మీకు లాభం వచ్చింది ఇందులో. ఎంతకి పర్చేజ్ చేస్తే? 12,000కి పర్చేజ్ చేస్తే. ఈ 12,800 నుంచి 7,170 తెస్తే 5,624 రూపాయలు అసలు మీరు ఇందులో పర్చేజ్ చేసినట్టు. ఓకేనండి. ఎన్ని నెలలకి అంటే 4 నెలలకు గాను. 4 నెలలకి 5,600 అంటే ఒక నెలకి ఎంత పడిందంటే 1,406 రూపాయలు పడింది. అంటే ఒక 3,000 రూపాయల ప్రొడక్ట్ మీకు 1,400కి వస్తుందంటే 50% కన్నా తక్కువ డిస్కౌంట్ ఇందులో వచ్చినట్టు అనమాట. సో ఈ ఆఫర్ అంతా ఎప్పుడు మీకు అర్థం అవుద్దంటే, ఇది మీరు కన్సిస్టెన్సీ ఆఫర్ ని ఇంకొకరికి చెప్పినప్పుడు మీకు ఇది అర్థం అవుద్ది. విన్నంతసేపు మీకు ఏం అర్థం కాదు, మీరు కూడా కొనబుద్ది కాదు. ఈ ఆఫర్ ఇందులో ఉందన్నారు కదా, ఇందులో నిజమెంత అని చెప్పినప్పుడు, ఇది మీ అప్లయర్ దగ్గర నేర్చుకొని కన్సిస్టెన్సీ ఆఫర్ ఇంకొకరికి ఎలా చెప్పాలి సార్ అన్నప్పుడు, ఇది తీసుకొని వాళ్ళకి చెప్పినప్పుడు మీకు అర్థం అవుతుంది. అప్పుడు మీరు కొంటారు. తర్వాత వాళ్ళకి అలవాటు చేస్తాం అనమాట. ఓకేనండి. అలవాటు అంటే ఇందులో మనం లాభం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకేనండి. అట్లా చూడండి, అసలు కన్సిస్టెన్సీ ఎందుకు చేయాలి అసలు ఏంటంటే, చూడండి ఫస్ట్ మన మైండ్ సెట్ మార్చుకోవాలని చెప్పే కదా, అదే కాన్సెప్ట్ ఇక్కడ. ఇప్పుడు చూడండి, మరి అన్ని డబ్బులు ఏమంటాము, లేకపోతే చాలా కష్టాల్లో ఉన్నామంటాం, అప్పులండి ఈఎంఐలు అని అంటా ఉంటాం. కానీ అందరం కూడా ఒక 10 నుంచి 15,000 నుంచి 20,000 30,000 మొబైల్ వాడుతూ ఉంటాం. అవునా కదా. సో మొబైల్ లైఫ్ ఎంత అంటే 2 years ఉంటుంది బాగా జాగ్రత్తగా వాడితే. ఓకేనా. సో 12 నెలలో ఇంటూ 3,500 వేసుకుంటే 42,000 మొబైల్ మనం వాడుతూ ఉంటాం యావరేజ్ గా. సో మరి ఈ మొబైల్ వాడటం వల్ల మీ డ్రీమ్స్ నెరవేరుతాయా అంటే నెరవేరవు. పోనీ మీ పిల్లల చదువుకి ఏమన్నా ఫ్యూచర్ లో ఉపయోగపడుద్ది అంటే ఉపయోగం ఉండదు. దీనివల్ల మీరు ఏమన్నా కారు కొంటారంటే కొనరు. దీనివల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారంటే ఉండరు, కానీ ఇంకా అనారోగ్యం వస్తుంది మొబైల్ వల్ల. ఓకేనండి. సో మరి లైఫ్ లాంగ్ అంటే ఉండదంటే ఉండదు, 1 year 2 years అంతే, మళ్ళీ దాని లైఫ్ వెళ్ళిపోతే మళ్ళీ కొత్త మొబైల్ కొనాలి. ఒక 1 year 2 years ఉండి ఇన్ని మనకి నష్టాలు చేకూర్చే మొబైల్ కి మనం అంత ఖర్చు పెడుతున్నాం కదా. మరి మనకి కన్సిస్టెన్సీ మీరు తీసుకొని అందులో లాభాల్ని మీరు అనుభవిస్తూ ఒక 10 మందికి చెప్పడం వల్ల మీరు ఇందులో 50,000 నుంచి 1,00,000 2,00,000 3,00,000 తీసుకునే అవకాశం ఉంది. ఎంతమంది తీసుకుంటున్నారని మనం తెలుసుకొని కూడా కన్సిస్టెన్సీ చేయలేకపోతున్నాం అంటే మన తెలివితేటలు ఎంత ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనండి. అంటే ఒక మొబైల్ కి మనం పెడుతున్నాం, ఒక టీవీకి మనం పెడుతున్నాం, ఒక ఫ్రిడ్జ్ కి మనం పెడుతున్నాం, ఇవన్నీ లేకుండా బతకొచ్చు. ఓకేనండి. కానీ 1,00,000 రూపాయలు నెలకి లేకుండా మనం కష్టంగా బతకాల్సి వస్తుంది. అవునా కదా. సో ఇక్కడ మనం మైండ్ సెట్ మార్చుకోవాలి. అంటే నేను అసలు మొబైలే వాడనండి అన్నప్పుడు ఇది కష్టమే. కానీ చూడండి, ప్రతి ఒక్కళ్ళ చేతులు ఇప్పుడు చెప్పులు కుట్టుకునే వాళ్ళు మీరు చూడండి, కావాలంటే ఆయన కూడా స్మార్ట్ ఫోనే వాడుతున్నాడు. ఓకేనండి. అంటే మినిమం 15,000 నుంచి 20,000 అందులో మనం వాడుతున్నారు అనమాట. అంటే అలాంటి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నాము, కాకపోతే ఎక్కడ ఖర్చు పెడుతున్నాం అనేది ఇక్కడ మనకు తెలియదు అనమాట. ఓకేనా. చూడండి నెక్స్ట్, చాలా మంది మేము సేవింగ్స్ చేస్తాం సార్, గోల్డ్ కొనుక్కుంటా అది ఇది అంటా ఉంటారు. నేను నెలకు 3,000 కొంటే నాకు సంవత్సరానికి 30,000 అయిపోతే దాంతో నాకు రింగ్ వస్తుంది అంటారు. సో వస్తుంది కరెక్టే, కానీ ఆ 30,000 లైఫ్ కాదుగా. ఓకేనండి. ఏదన్నా చిన్న హాస్పిటల్ ఇష్యూ వస్తే గంటలు ఎగిరిపోతాయి 30,000. దానివల్ల మీకు డ్రీమ్స్ నెరవేరు, మీకు కారు రాదు, ఇల్లు రాదు. ఓకేనండి. ఆరోగ్యం రాదు, ఏమీ రాదు. జస్ట్ సేవింగ్స్ చేసుకుంటారు అంతే. సో అదే మీరు ఒక ఈఎంఐ అనుకోండి, లేదా ఇంకోటి అనుకోండి, ఏదైనా అనుకోండి, ఈ కన్సిస్టెన్సీ చేసుకొని దీని యొక్క లాభాలు అందరికీ చెప్తూ మీరు లాభపడుతూ ఆరోగ్యంగా ఉంటూ మీ డ్రీమ్స్ నెరవేర్చుకునేది కన్సిస్టెన్సీ అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ చూడండి. సో మన మైండ్ సెట్ ఎలా ఉంటదంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది. ఇక్కడ చూడండి, మీకు ఇందాక మొబైల్ కొనేటప్పుడేమో మనం కాస్ట్లీగా ఆలోచిస్తాం, కన్సిస్టెన్సీ ఆరోగ్యం గురించి చెప్పినప్పుడేమో చీప్ గా ఆలోచిస్తాం. మళ్ళీ అదే ఆరోగ్యం గురించి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కాస్ట్లీగా ఆలోచిస్తాం, ఎంత డబ్బైనా పర్లేదు చేయండి అంటాం. అంటే మన మైండ్ సెట్ మారిపోతూ ఉంటది అనమాట. అలా మారిపోవడం వల్ల మనం వెనక్కి ముందుకి జీవితంలో వెళ్తా ఉంటాం, ఎప్పటికీ వెనకే ఉండిపోతాం. ఓకేనండి. సో ఇక్కడ కూడా చూడండి, మనం ఏదన్నా ఒక పెళ్లికి వెళ్ళాం అనుకోండి, ఇలాగా మంచిగా మనకి మంచి మంచి ఫుడ్ అన్ని ట్రేలో పెట్టి ఇస్తే మనం తింటాం. అవునా కదా. అవునా కదండి. ఇలా ఎక్కువగా పెట్టి ఇస్తేనే మనం తింటాం. అలా కాకుండా మనం వెళ్ళినప్పుడు ఇలాగ అన్ని కొంచెం కొంచెం అయిపోయి చిన్న చిన్నవి ఉన్నాయి అనుకోండి, మనం తింటామా? ఎవరన్నా ఒకరు రిప్లై ఇవ్వండి సార్. సార్ నా నో వాయిస్ క్లియరా? సార్. క్లియర్ సార్. ఓకే, తినం కదా. ఓకేనా.
అంటే ఇలా ఉన్నప్పుడు మనం తినం. అంటే అప్పటికి మనకి ఆకలి ఎక్కువ వేసినా కానీ అక్కడ తినబుద్ది కాదు. మన మైండ్ ఏంటంటే యాక్సెప్ట్ చేయదు అనమాట. సో ఇలా ఉన్నప్పుడు మనం తినగలుగుతాం, మనకి రెస్పెక్ట్ దొరుకుతుంది, మంచి ఫుడ్ దొరుకుతుంది అని తింటాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మన మైండ్ సెట్ ఇలా ఉంటది. కానీ చూడండి, మన మైండ్ సెట్ బయట ఎలా మారిపోద్దని మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ గుడి దగ్గర అందరూ అడుక్కునే వాళ్ళు కూర్చున్నారు చూసారా? నెంబర్ 1 అని ఉంది ఫోటో. ఓకేనా? ఇలా లైన్ లో నుంచుంటా ఉంటారు, ఎందుకు? ఫ్రీగా వస్తుందని. దాని కింద ఇంకోటి ఉంది చూడండి, నెంబర్ 2 అనేది. అక్కడ కూడా అంతే, ఫ్రీగా వాళ్ళు పులిహార పొట్లలో పంచులో పంచి పెడతారు, అక్కడ నుంచున్నారు. ఇక్కడ నెంబర్ 3, నెంబర్ 4 ఉంది. ఇక్కడ కూడా మీరు బాగా జూమ్ చేసుకొని చూస్తే కనుక వీళ్ళందరూ అడుక్కునే వాళ్ళు కాదండి, లేకపోతే ఉచితాల కోసం వచ్చిన వాళ్ళు కాదండి, మిడిల్ పూర్ పీపుల్ కాదు. వీళ్ళందరూ ఎవరంటే మనమే. మీకు జాగ్రత్తగా అర్థం చేసుకుని చూడండి, మంచి మంచి బట్టలు వేసుకొని, ఒక హ్యాండ్ బ్యాగ్లు వేసుకొని మనం వెళ్ళి డీమార్ట్ ముందు అలా నుంచుంటాం. అది డీమార్ట్ లైన్ అనమాట. ఎందుకు? అక్కడ మనకి ఏదో ఫ్రీగా ఇచ్చేస్తారు అనుకుంటాం. ఓకేనండి? అక్కడ ఏమి ఫ్రీగా ఇవ్వరు మనకి. ఓకేనా? ఫ్రీగా ఇస్తే డీమార్ట్ కంపెనీ ఉండదు, లేపేస్తారు. ఓకేనా? సో ఫ్రీగా ఎక్కడ వచ్చినా సరే అది మోసమే. డీమార్ట్ ఫ్రీగా ఇచ్చినట్టు మనకు చూపిస్తాడు, కానీ ఇవ్వడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనం ఒక బెగర్స్ లాగా అక్కడ స్టోర్ ముందు వెళ్ళి అలాగా నుంచుంటాం అనమాట, లైన్ లో నుంచుంటాం. డబ్బులు ఇచ్చే తెచ్చుకుంటాం, అయినా కానీ నుంచుంటాం. ఇక్కడ మన మైండ్ సెట్ మారాలన్నమాట. ఓకేనా? ఎందుకు నుంచుంటాం అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఓకేనా? లేకపోతే అక్కడ చాలా వస్తువులు ఉంటాయి, అంటే మనకు అవసరం లేని వస్తువులు కూడా కొనేస్తాం. మనం ఇంట్లో కావాల్సిన 3,000 అయితే ఇంకా చెత్తా చెదారం అంతా 3,000 కొనేస్తా ఉంటాం. అదంతా మనకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు కొంటాము అంటే, డబ్బు ఉన్న వాళ్ళగా కనపడాలనుకుంటాం, కానీ డబ్బు ఉన్న వాళ్ళగా అవ్వాలనుకో మనం. సో అక్కడ మన మైండ్ సెట్ ద్వారా ఏం చేస్తామంటే, మనం అక్కడ అన్ని పిచ్చి పిచ్చి అన్ని ఉంటాయి కదా, అన్ని కొనేస్తాం. ఎందుకు? మనం గ్రేట్ గా కనపడాలి అనుకుంటాం, కానీ గ్రేట్ అవ్వాలనుకో. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఓకేనా? అంటే డబ్బు ఉన్నవాడిగా కనపడటం వేరు, డబ్బు సంపాదించడం వేరు. సో మనం ఎప్పుడైతే ఇక్కడ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నప్పుడు దానికి ఎడిక్ట్ అయిపోతాం. ఓకేనండి? లేకపోతే ఒకటి కొంటే 2 ఫ్రీ అంటారు, 2 కొంటే 3 ఫ్రీ అంటారు. లేకపోతే దాని మీద ఆఫర్ నడుస్తుంటారు, దీని మీద ఆఫర్ నడుస్తుంటారు. ఓన్లీ ఎంఆర్పీ మీద 10 రూపాయలు తక్కువ అంటారు, 20 రూపాయలు తక్కువ అంటారు. ఇవన్నీ దీని వల్ల మనం ఎడిక్ట్ అయిపోయి మనం దాన్ని కొనేసుకుంటాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గనక ఏ ఆడి కారు, బెంజ్ కారు, రేంజ్ రోవర్ కారు డిమార్ట్ కి రావు. ఓకేనా? అందరం వెళ్ళేది మిడిల్ క్లాస్ పూర్ పీపులే. వాళ్ళ దగ్గరే డబ్బులు ఎక్కువ ఉంటాయి అనుకుంటాం, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువ ఉంటాయి, కానీ తక్కువ డబ్బు మొత్తం ఖర్చు పెట్టేస్తారు. 10,000 అంటే 10,000 ఖర్చు పెడతారు. డబ్బు ఉన్నవాడు 10,000 ఉన్నాయనుకోండి, 1,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాడు అనమాట. సో ఈ డిమార్ట్ మిగతా షాపులు కాంప్లెక్స్ ఏం చేస్తాయంటే, మన మైండ్ ని గ్రాప్ చేస్తాయి. ఇక్కడ రావడానికి మనకి ఒక అట్రాక్షన్ పెడతాయి అనమాట. ఏంటి? ఆఫర్ ఉంది, లేకపోతే తక్కువగా బట్టలు వచ్చేస్తాయి, 100 రూపాయలకి షర్ట్ వస్తుంది, 200గా పంజాబీ డ్రెస్ వస్తుంది. అంటే 200 లాగే ఉంటది, అది క్వాలిటీ ఉండదు. కానీ మనకి ఏంటంటే, డబ్బు ఉన్న వల్ల కనపడాలనుకుంటాం, అవ్వాలనుకోం. సో దాని వల్ల మన దగ్గర ఉన్న డబ్బులని ఇవి లాగేసుకుంటారు అనమాట. నిజంగా మీరు కనుక కొంచెం తెలివి ఉంటే, మీరు ఈసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఒక అరగంట ఎక్కువ స్పెండ్ చేసి అసలు ఆన్లైన్ లో దొరికేదానికి అక్కడ దొరికేదానికి రేట్ డిఫరెన్స్ చూడండి, మీకు తెలిసిపోద్ది. ఏది ఎంఆర్పి మీద కూడా ఎంత మోసం చేస్తారు అనేది మనకు తెలిసిపోద్ది అనమాట. ఓకేనండి? లొకేషన్ బట్టి కూడా ఎంఆర్పి మారుద్ది. ఓకేనండి? రేట్స్ కూడా కొన్ని దగ్గర ఎక్కువ ఉంటాయి, కొన్ని దగ్గర తక్కువ ఉంటాయి. మనం ఎంఆర్పి అంటే అదే నిజం అనుకుంటాం, ఇంకా అదంతా నిజమేం కాదు. కార్పొరేట్ లో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి అనమాట. అది మనం అంతగా పట్టించుకునేంత మనకు తెలివి లేదనమాట. కొంతమంది తెలివి ఉన్న వాళ్ళు పట్టించుకుంటారు, వాళ్ళు డిమార్ట్కి వెళ్తారు, బయట కొనుక్కుంటారు. ఓకేనండి? చూడండి, అలాగే ఇక్కడ చూడండి, 500 రూపాయలకి షర్ట్, 600 రూపాయలకి షర్ట్ అంటే మనం వాటిని ఎగబడి కొనేస్తా ఉంటాం. సో వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తున్నారని చెప్పేసి మనం కొనేస్తాం. మనం తక్కువ రేటుకి కొంటున్నాం కాబట్టి దాన్ని బయట సరిగ్గా చూసుకోం. చూడండి, డబ్బు ఉన్న వాళ్ళకి మనకి ఏంటి డిఫరెన్స్ అంటే, సో ఒక 700 రూపాయల షర్ట్ మనం మిడిల్ క్లాస్ వాడు కొంటున్నామంటే, బయట అదే షాపర్ స్టాప్ లో 1,500 రూపాయల షర్ట్ ని ఇక్కడ 50% డిస్కౌంట్ లో కొంటారు డబ్బు ఉన్న వాళ్ళు. ఓకేనండి? ఈ లైఫ్ స్టైల్ లో షాపర్ స్టాప్ లో 1,500, 2,000 రూపీస్ ఉంటుంది షర్ట్స్ అన్ని. ఓకేనా? డ్రెస్సులు అయినా సరే 3,000 ఉన్నది. అది మనకి ఏంటంటే, వాళ్ళకి ప్రొడక్ట్ ఎక్కువ ప్రొడక్షన్ అయినప్పుడు, లేదా ఫెస్టివల్స్ కి సేల్ స్టాక్ క్లియర్ చేయడం కోసం 50% డిస్కౌంట్ లో పెడతారు. అది కొంతమంది తెలిసే ఉంటది మీకు. ఓకేనా? అప్పుడు మనం బ్రాండెడ్ అంటే ఒరిజినల్ 1,500 కాస్ట్ ఉన్న షర్ట్ ని మనం 700కి తీసుకోవచ్చు అనమాట. సో డబ్బు ఉన్నవాడు అందరూ ఆ పని చేస్తాడు. మనం ఏం చేస్తామంటే, మన దగ్గర జీతం రాగానే వెళ్ళిపోతాం డిమార్ట్ లో, అక్కడికి వెళ్ళి పిచ్చి ఇచ్చి 7 కొనే షర్ట్లో పడేస్తాం, ఒకసారి వేస్తాం, మళ్ళీ పక్కన పడేస్తాం. అది ఎంతకన్నా నచ్చదు, ఎందుకంటే క్వాలిటీ ఉంటున్నప్పుడు అది ఎప్పటికైనా సరే మనకి నచ్చదు అది. కానీ 1,500 రూపాయల షర్టు అది మీరు 700 కొన్నప్పటికీ కూడా దాని వాల్యూ మీ దృష్టిలో 1,500 కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక 4,000 రూపాయలు ఒక డ్రెస్ మీరు 2,000 కొన్నప్పటికీ కూడా దాని వాల్యూ 4,000 అని మీ మైండ్ లో ఉంటది. ఇది 4,000 అని. మీరు తక్కువగా కొన్నప్పటికీ కూడా తక్కువ రేటు మీరు ఆలోచించరు. 4,000 అన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. సో డబ్బు ఉన్న వాడికి
అలాగే పేదవాడికి డిఫరెన్స్ అదనమాట. అంటే ఉచితాల కోసం ఆశపడి తక్కువ రేటు తక్కువ వస్తుంది అని చెప్పేసి చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ని కొనుక్కోవడం వల్ల నష్టపోతారు. డబ్బు ఉన్న వాళ్ళేమో సో తక్కువగా కొంటారు, కానీ క్వాలిటీ ప్రొడక్ట్ ని డిస్కౌంట్ లో కొంటారు. 50% డిస్కౌంట్ చూసారు ఇక్కడ, ఫ్లాట్ 50% డిస్కౌంట్. సేమ్ ఇదే మనకి కూడా వెస్టేజ్ ఇస్తుంది అనమాట. ఓకేనండి. చూడండి, వెస్టేజ్ లో ఏ ప్రొడక్ట్ అయినా సరే 10 to 20% డిస్కౌంట్ ఆల్ ఐటమ్స్ అనమాట. సో మీరు డిమార్ట్ లోకి వెళ్తే అన్ని టైమ్స్ మీకు డిస్కౌంట్ ఉండదండి. సగం సగం రేట్లు కొన్నాటికి ఉంటాయి. లోకల్ బ్రాండ్ కి డిస్కౌంట్ ఉంటుంది, అలాగే నీరు ఎక్స్పైరీ అయినట్టుకి డిస్కౌంట్ ఉంటుంది, అలాంటికి ఉంటుంది, కానీ అన్నిటికీ ఉండదు. కానీ వెస్టేజ్ లో మీరు ఏ ప్రొడక్ట్ అయినా తీసుకోండి, 450 రకాల ప్రొడక్ట్స్ లో ప్రతి దాని మీద 10 to 20% డిస్కౌంట్ ఇస్తుంది అనమాట. గ్రేట్ అనే అంత గ్రేట్ అని మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఓకేనా, ఆల్ ప్రొడక్ట్స్ మీద 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. కానీ మనం అక్కడ చీప్ గా ఆలోచించి అవే కొనుక్కోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం అనమాట. ఓకేనండి. సో అసలు వెస్టేజ్ ఏంటంటే చూడండి, ఒక 10,000 సంపాదించుకునే ఒక ఆవిడ చూడండి వాళ్ళ పిల్లల్ని ఎందుకు చదివిస్తుంది? స్కూల్ ఫీజుకి మనం ఇయర్లీ మనం లెక్కేసుకుంటే ఒక మీరు లెక్కేసుకున్నా ఓకే, స్కూల్ ఫీజుకి ఈజీగా మనకి ఒక 25,000 అవుద్ది, బుక్స్ కి ఒక 4,000 అవుద్ది, డ్రెస్ కు 2,000 అవుద్ది, ఫుడ్ కి 8 నెలలు స్కూల్ ఉంటే 8 నెలలకి యావరేజ్ గా 15 వందలు వేసుకుంటే 12,000 రూపాయలు అవుద్ది. ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ నెలకి 500 రూపాయలు వేసుకున్న 4,000 రూపాయలు అవుద్ది. అలాగే టోటల్, ఓకేనా, టోటల్ 47,000 అయింది 8 నెలలకి. స్కూల్ ఉండేది 8 నెలలు కాబట్టి. అంటే పర్ మంత్ నుంచి 5,800 రూపాయలు అయిందండి ఒక నెలకి. ఒక 10,000 రూపాయలు సంపాదించుకునే ఒక ఆవిడ నెలకి 5,800 రూపాయలు వాళ్ళ ఒక పిల్లోడి మీద, ఒక పిల్ల మీద ఖర్చు పెడుతుందంటే, అంటే 50% ఏం చేస్తుంది ఆవిడ? ఖర్చు పెడుతుంది. ఎందుకు? ఇప్పుడు ఆ పిల్లోడు పైకి పెద్ద ఎదిగిన తర్వాత అతను చూస్తాడని గ్యారంటీ లేదు, ఉద్యోగం వస్తుందని గ్యారంటీ లేదు, ఏమి గ్యారంటీ లేదు. ఎందుకు? ఫ్యూచర్ మీద హోప్ తో చేస్తుంది అనమాట. అంటే ఒక 10,000 సంపాదించుకున్న ఆవిడ 5,000 వాళ్ళ బిడ్డల మీద పెడుతుంది అంటే ఖర్చు, ఎందుకంటే ఫ్యూచర్ బాగుంటదని. ఓకేనా. సో మనం ఈ రోజున మనం ప్రతి నెల ఒక 3,000 రూపాయలు, 3,500 రూపాయలు మీరు ఇక్కడ ఏమేమి పెడతలేదు. ఓకేనండి. జస్ట్ షాప్ చేంజ్ చేసి కొంచెం మైండ్ సెట్ మార్చుకుంటున్నారు, జస్ట్ కొంచెం ట్రిక్స్ తెలుసుకుని బిజినెస్ లో చేస్తున్నారు అంతే. మీరు ఏమి రిస్క్ చేయట్లేదు, ఏమి ఖర్చు పెడతలా. అది కూడా మనం చేయలేకపోతున్నాం. ఓకేనా. ఎందుకు చేస్తుంది ఇప్పుడంటే భవిష్యత్తు కోసం, ఫ్యూచర్ అంటే పిల్లవాడు పెద్ద అయిన తర్వాత అతను ఎలాగైనా సరే సక్సెస్ అవుతాడు, అప్పుడు నన్ను చూస్తాడన్న ఒక భరోసాతో ఆవిడ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు చేసేది ఆవిడ ఫ్యూచర్ కోసం. అదే మనం కూడా ఒక రిస్క్ అనేది చేయాలండి. వెరీ సింపుల్. కన్సిస్టెన్సీ మనం ఎట్లా అంటే ఫిక్స్ అయిపోవాలి ఫస్ట్ లో. ఒక 3,500 ఈ డబ్బులు నాయి కాదు. ఇప్పుడు నాకు 25,000 రూపాయలు ఈఎంఐస్ ఉన్నాయండి. ఓకేనా. 25,000 రూపాయలు, అందులో 21,000 వచ్చేసి నా బ్యాంక్ ఈఎంఐ, అందులో ఒక 3,500 రూపాయలు వచ్చేసి నా ఈఎంఐ ఏంటంటే వెస్టేజ్ ఈఎంఐ. అదే నా కన్సిస్టెన్సీ. ఓకేనా. నా ఈఎంఐస్ ని, నా డాక్టర్స్ ని, నా అన్నింటిలో కూడా నేను వెస్టేజ్ లో కలిపేస్తా, మొత్తం కలిపి లెక్కేసుకుంటా. అది ఒక బాకీ కింద పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బడ్జెట్స్ ఉంటాయి. ఎవరికి 1,00,000 రూపాయలు సంపాదించేవాడికైనా సరే కష్టమే ఒక 1,000 రూపాయలు పక్కన పెట్టాలంటే. మరి అలాంటప్పుడు మరి ఒక ఒక పనిని మనం అనుకున్నప్పుడు చేయాలంటే దాన్ని కొన్ని లెక్కల ప్రకారం మనం మార్చేసుకోవాలి. అందుకని నా 21,000 ఈఎంఐని 25,000 చేసుకున్నా. సో అదేంటి, ఇప్పుడు నేను 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు ఈఎంఐలకి ఒక 25,000 ఎలాగ పోయాలనుకున్నప్పుడు అందులో నా కన్సిస్టెన్సీ కూడా నేను అందులో ఇంక్లూడ్ చేసుకుంటా. ఓకేనండి. నా శాలరీ రూపంలో రాని, లేదా ఇంకో రూపంలో ఎక్కడో రూపంలో కానీ 25,000 కి నేను మనీ అనేది గ్యాదర్ చేసుకుంటా. ఎందుకు? అందులో 21,000 ఈఎంఐలు పోతే ఇంకో 4,000 రూపాయలు నేను కన్సిడరేషన్ చేసుకోవడానికి అనమాట. సో అందరికి కష్టంగా ఉంటది. అలాగా మన ఈఎంఐ, ఒక బ్యాంక్ ఈఎంఐయో, లేదా మన పిల్లలు కట్టే ఫీజో, లేకపోతే ఇంకోటి ఏదన్నా అనుకోండి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా పెట్టుకోండి. సో ఇవన్నీ ఇలా చేసుకుంటే మనం కన్సిస్టెన్సీ చేయగలం. అది కూడా ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, ప్రతి ప్రొడక్ట్ మనకు 50% డిస్కౌంట్ లో వస్తుంది అన్నప్పుడు మనం అర్థం చేసుకుని బిజినెస్ ని ముందు తీసుకెళ్ళాలన్నమాట. ఓకేనండి. సో కన్సిస్టెన్సీ ఇది ఎవ్రీథింగ్ అనమాట. చూడండి, ఈ రోజున సేమ్ వెస్టేజ్ లో సునీల్ కుమార్ సాహు సార్ జాయిన్ అప్పుడు కూడా ఆయన కూడా కన్సిస్టెన్సీ 3,500 కన్నా కష్టం. ఓకేనండి. 10 years బ్యాక్ ఆయన జాయిన్ అయినా అప్పుడే 3,500 కన్సిస్టెన్సీ. ఓకేనండి. 2,500 ఉండేది, 6 months ఉండేది. ఓకేనా. ఇప్పుడు 4 months 3,500 పెట్టారు. అప్పుడు ఆయన కష్టమే. ఓకేనండి. ఒక 15,000 రూపాయలు, 10,000 రూపాయలు సంపాదించుకునే వాడికి మరి 2,500 రూపాయలు అంటే కష్టమే ఆ రోజుల్లో. కానీ మరి ఇప్పుడు ఆ రోజు ఆయన కష్టం అనుకోకుండా దాన్ని ఎలాగైతే చేశాడో ఇప్పుడు 10 లక్షలు సంపాదించాడు నెలకి. ఇప్పటికీ ఆయన ఆ 3,000, 4,000 కొంటాడే కానీ 10 లక్షలు వస్తాయని చెప్పేసి 1,00,000 రూపాయల ప్రొడక్ట్ ఏం తీసుకోడు. అవునా కదా. సో ఫ్యూచర్ అనేది చూడాలి మనం వెస్టేజ్ లో. సో ఈ మేడం చూడండి, ఒక 7,000 రూపాయలు నెలకు స్కూల్లో ఆయన సంపాదించే ఆవిడ ఈ రోజు 4,70,000 సంపాదిస్తుంది బీబీ మేడం. ఆవిడకి 7,000 సంపాదించుకున్నాడు, కన్సిస్టెన్సీ కష్టమే, కానీ చేసింది అనమాట. ఎందుకు? ఫ్యూచర్ లో చూసింది, ఫ్యూచర్ చూసింది. అందరూ ఫ్యూచర్ ని చూడలేరండి. అందరూ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తారు. ఓకేనండి. ఎవరైతే ఫ్యూచర్ ని చూసిన వాళ్ళు మాత్రమే
జీవితంలో గొప్ప వ్యక్తిగా మారగలరు అనమాట. ఈవిడ 7,000 రూపాయల్లో సగం వచ్చేసి కన్సిడరేషన్ చేసుకొని ఈ రోజున నెలకి 4,70,000 సంపాదించిందంటే, సో దానికి కారణం ఏంటంటే వేస్టేజ్ లో ఆవిడ ఫ్యూచర్ ని ఆవిడ ముందే చూసింది అనమాట. ఓకేనా? అలాగే శంకర్ సారు నెలకి 1,15,000 సంపాదిస్తున్నారు. అలాగే మహేష్ సార్ 1,40,000 సంపాదిస్తున్నారు. సో అందరికీ ఒకటే కన్సిస్టెన్సీ. ఓకేనా? చూడండి, రామ్ కోటి సార్ నెలకి 4 లక్షలు సంపాదిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు వెస్టైల్ లో సంపాదించడం ఫస్ట్ ఎవరికైనా కన్సిస్టెన్సీ కష్టమే. ఎవరైతే దాన్ని పట్టుకొని నిలబడి చేసుకున్న వాళ్ళు ఉన్న మాత్రమే వెస్టైల్ సక్సెస్ అయ్యారనమాట. ఓకేనండి? చూడండి, ఇలా మీరు కన్సిస్టెన్సీ చేయడం వల్ల మీ పీవీస్ అనేవి ఎంత ఫాస్ట్ గా వెళ్తాయో మీరు ఊహించరండి. చూడండి, మీరు చేసుకుని మీ 6 మెంబర్స్ తో చేపిస్తే 700 పాయింట్స్ వస్తాయి. ఇదే మనం నెక్స్ట్ మంత్ కి ఇంకో 6 మంత్ 36 అవుతారు, 3,600 పాయింట్లు వస్తాయి. 36 మెంబర్స్ ఇంకో 6 మెంబర్స్ చెప్తే 216 మంది అవుతారు, 21,600 పాయింట్లు వస్తాయి. ఈ 216 మంది ఇంకో 6 మందితో 100 పాయింట్స్ చెప్తే 1,296 మంది అవుతారు, 1,29,000 వస్తాయి, 29,600 పాయింట్స్ వస్తాయి. ఈ 1,296 జస్ట్ ఈ కన్సిస్టెన్సీ ఆరుగురిని ఫాలో అయితే 1,29,600 పాయింట్లు వస్తాయి. అంటే 1,29,60,60,000 పాయింట్లు అనేది మీకు వస్తాయి అనమాట, ఇది రిపీట్ అయితే. సో అందుకనే వెస్టేజ్ కన్సిస్టెన్సీ చేయండి అని చెప్పేది అనమాట. ఇప్పుడు సిద్ధార్థ్ సింగ్ గారికి 1,70,00,000 వస్తున్నాయంటే ఇలా చేశాడు ఆయన. ఇప్పుడు మన సుబ్బయ్య శెట్టి గారు 46 లక్షలు వస్తున్నాయంటే ఇలా చేశారు. సాహసారికి 10 లక్షలు వస్తాయంటే ఇలా చేశారు. అంతే, సింపుల్. సో ఇది మనకి కష్టం అయిపోతుంది, వాళ్ళకి ఎందుకు కష్టం కలదంటే వాళ్ళు వెస్టేజ్ ని ఫ్యూచర్ చూస్తారు అనమాట. సో సో మనీ ఇక్కడ మనకి ప్రాబ్లం కాదండి, యువర్ పూర్ మెంటాలిటీయే ప్రాబ్లం. ఓకేనా? మనీ అనేది ప్రాబ్లం కాదు. మీకు మనీ నిజంగా ప్రాబ్లం అయితే మీరు మంచి బట్టలు వేసుకోరు, మంచి ఫుడ్ తీసుకోరు, మంచి స్మార్ట్ ఫోన్ వాడరు, మంచి బైక్ వాడరు. ఓకేనా? చాలా పేదరికంలో ఉంటారు డబ్బులు ఉన్నప్పటికీ కూడా. మనీ అనేది ప్రాబ్లం కాదు, మన మెంటాలిటీయే ప్రాబ్లం, దాన్ని మనం మార్చుకోవాలా. ఓకేనండి? సో ఈ రోజు మనం ఏం నేర్చుకున్నామంటే, సింపుల్ గా చెప్తాను, మన మైండ్ సెట్ ని మార్చుకోవాలి. అలాగే రియాలిటీ వర్సెస్ థింకింగ్ అనమాట. అంటే మన జాబ్ లో ఉన్న మైండ్ సెట్ ని ఇందులో పెట్టకూడదు, ఇక్కడ వెస్టేజ్ గా మారిపోవాలి. అలాగే మన ఫుడ్ దగ్గర మనం కాంప్రమైజ్ అవ్వం బయట, కానీ డిమార్ట్ దగ్గర అక్కడ దగ్గర చీప్ ప్రొడక్ట్స్ కోసం ఆశపడిపోతున్నాం. సో అక్కడ కూడా మన మైండ్ సెట్ మార్చుకోవాలి. అలాగే డిమార్ట్ లో ఉన్న రేట్లు బయట రేట్లు అనేది మనం కొద్దిగా జాగ్రత్తగా వాటి గురించి తెలుసుకోవాలి, అవసరం ఉంది. అలాగే మనం చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ఎలా అయితే డబ్బులు ఖర్చు పెడుతున్నామో, అలాగే వాళ్ళ ఫ్యూచర్, మీ ఫ్యూచర్ కోసం కూడా ఇందులో మనం కొంచెం పర్చేజ్ చేసుకోవాలి. 100 పాయింట్స్ అది ఎలా చేయాలని మీకు ఏదో చెప్పాను నేను. ఓకేనండి? ఇంపార్టెన్స్ అంటే కన్సిస్టెన్సీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు చేస్తేనే మీ కింద రిపీట్ చేస్తారు. ఓకేనండి? ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో రిచ్ పీపుల్ మైండ్ సెట్, పూర్ పీపుల్ మైండ్ సెట్ కి మనం డిఫరెన్స్ తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. విష్ యూ వెల్త్. ఓవర్ టు గోపిరాజ్ సార్. సార్ నా వాయిస్ క్లియరా సార్? ఎస్ సార్, క్లియర్ సార్. ఎవరన్నా డౌట్స్ ఉంటే అడగండి మేడం, ఫీడ్బ్యాక్ అయినా ఇవ్వచ్చు. వరలక్ష్మి మేడం మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నాకు అంటే ఇప్పటి వరకు అన్మ్యూట్ ఆప్షన్ లేదు సార్, మీరు క్వశ్చన్స్ వేసేవారు, నేను చెప్పడానికి అన్మ్యూట్ ఆప్షన్ లేదు సార్, అందుకే సార్ సారీ సార్. ఓకే మేడం, పర్లేదు మేడం, చెప్పండి. సిఎన్సి ఆఫర్ అంటే నాకు చాలా ఇష్టం సార్. నేనైతే మాకిద్దరికి అయితే మా పిల్లలు ఇద్దరు జాబులు చేసుకుంటారు సార్. మాకైతే ప్రొడక్ట్ అంత పడదు, కానీ నేనైతే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కొంచెం కస్టమర్స్ కి ఇచ్చేస్తాను సార్. నాకు సిఎన్సి జనవరి నుండి కూడా ఇప్పటి వరకు సిఎన్సి సార్ 2 సార్లు ఈ నెలలో కూడా వచ్చి తీసుకుంటాను సార్. నేను మళ్ళీ ఈ మంత్ నుంచి కూడా 100 PV పెట్టుకుంటాను సార్. నేనైతే ఎప్పుడు సిఎన్సినే ఇష్టపడతాను సార్. ప్రొడక్ట్ మీరు చెప్పినట్టుగా మనకి హెల్త్ కి సంబంధించి తీసుకోవచ్చు, హోమ్ కేర్ తీసుకోవచ్చు, మొత్తం మీద మనం ఇష్టపడాలి. కానీ సిఎన్సి అయితే 100 PV అయితే మనకు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సార్. ఏది తీసుకోవాలి ఏంటి అని మనం ఏమి డౌట్లు ఏం పడాల్సిన అవసరం లేదు సార్. హెల్త్ సప్లిమెంట్, హోమ్ కేర్ కలిపి తక్కువ అమౌంట్ తో కూడా 100 PV చేసుకోవచ్చు అనేది నాకు బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.
ఓకే మేడం. సాగరిక మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ సెక్షన్ అయితే చాలా బాగా చెప్పారు సార్. ఎలా అయినా ఎక్స్పీరియన్స్ అనే విషయం మాత్రం తెలిసింది సార్ నాకైతే. అసలు ఎక్కడ కూడా కంగారు అసలు ఎలా చెప్పారంటే సార్ ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చెప్పినట్టు చెప్పారు సార్. బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్. నాకైతే ఎప్పుడు 100 PV నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు 100 PV నాకు ఇంట్లోకి యూజింగ్ అయిపోతుంది సార్. అసలు సీరియల్ అనేది నా దగ్గర ఉండదండి. నేను ఎవరికైనా ప్లాన్ చెప్పి ఐడియా వేసేసి వెంటనే వాళ్ళ ఐడియాలోనే కొనిపిస్తాను సార్. నేను అసలు మామూలుగా అలా ఏమి ఇవ్వనండి ఎవరికైనా. కానీ సార్ మీరు చెప్పారు కదా మైండ్ సెట్ మారితే ఇక్కడ వేస్టేజ్ జరుగుతుంది అని. అది మాత్రం డామ్ షూర్ సార్. ఎందుకంటే ఇది మైండ్ సెట్ బిజినెస్ సార్ నాకు తెలిసి. ఎందుకంటే మనం ఏమనుకుంటే అదే జరుగుతుంది సార్ ఇక్కడ బిజినెస్ మొత్తం కూడా. మీరు చెప్పినట్టు అంటే మనం మారాలి సార్. ఎందుకంటే డిమార్ట్స్ దగ్గర అక్కడ చూడండి పేదవాళ్ళు నించుని ఏదో తెచ్చుకుంటున్నాము. అది కూడా సెకండ్ సామాన్లు అన్ని కూడా సెకండ్ క్వాలిటీ తెచ్చుకుంటున్నాం సార్. మళ్ళీ వెయిట్ చేసి దాని బదులు వెస్టేజ్ లో తీసుకోవడమే మంచిది సార్. బాగుంది సార్ మీరు చెప్పింది అయితే. మహేష్ బాబు గురించి కూడా చెప్పారు. మహేష్ బాబు పేదవాడ మనం పేదవాళ్ళం అంటే ఖచ్చితంగా మహేష్ బాబు అనే చెప్పాలి సార్ మీరు చెప్పిన దాంట్లో అయితే. అప్పుడు అన్మ్యూట్ ఆప్షన్ రాలేదు సార్ మాకు ఎవరికి, అందుకని చెప్పలేకపోయాం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కన్సిస్టెన్సీ ఆఫర్ 6 ఎలా తీర్పించుకోవాలి, ఎందుకు చేయలేకపోతున్నాం అనేది కూడా నాకైతే క్లియర్ గా తెలిసింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగుంది సార్ సెక్షన్ అయితే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నగేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు సెక్షన్ చెప్పిన మీకు చాలా ధన్యవాదాలు సార్. ఎట్లయితే మహేష్ బాబు మనందరి సొమ్ము ఎలా ఆయనకి మనం అప్పచెప్తున్నాము, అలాగే మహేష్ బాబు గారిది ఒక డైలాగ్ ఉందండి, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో. అలాగే ఇవాళ మీరు చెప్పిన సెక్షన్ కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది సార్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం ఎంత నష్టపోతున్నామా, ఎంత లాస్ పోతున్నామా అనే మనలో మనకే ఒక ఆలోచన మీరు ఇవాళ చాలా బాగా చెప్పారు సార్. అట్లాగే ప్రజలకు కూడా, జనాలు కూడా ఎలా ఉన్నారంటే లాజిక్ అక్కర్లేదు సార్, వాళ్ళ మ్యాజిక్లు కావాలి, అలా అపోహలో ఉండిపోయారు. మీరు ప్రతి ఒక్క పాయింట్ కూడా అందుకే అంటారు చదువుకున్న వాళ్ళు లేకపోతే జ్ఞానం ఉన్న వాళ్ళు నాలెడ్జ్ ఇస్ ద డివైన్ అని. ఆ డివైన్ అంటే మీరు యొక్క నాలెడ్జ్ మీరు తీసుకుని మీతో ఉన్న ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ని పంచుతున్నారు సార్. మేము పెద్దగా చదువుకోకపోయినా మీరు చెప్పే విధానాన్ని బట్టి మనిషి యొక్క జ్ఞానాన్ని రోజు రోజుకి పెరిగిపోతుంది సార్. ఈ జూమ్ క్లాస్ అటెండ్ అవ్వటం వల్ల చాలా లబ్ధి పొందుతున్నామండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా పైకి రావాలనే తపన ఉంటదండి. మీరు చెప్పే విధానాన్ని బట్టి ఇప్పుడు నడిచి వెళ్ళేవాడు సైకిల్ ఎక్కాలని చూస్తాడు, సైకిల్ మీద వెళ్ళేవాడు బండి ఎక్కాలని చూస్తాడు, బండి మీద వెళ్ళేవాడు కారు ఎక్కాలని చూస్తాడు. ఇలా ప్రతి ఒక్కరూ అనుకుంటారు సార్. కానీ దీని వెనకాల ఎంత కష్టం అనేది మీరు ఇప్పుడు ప్రతి పిన్ టు పిన్ చెప్తుంటే నాకు అర్థమైంది సార్. అలాగే మేము కూడా ప్రతిరోజు కూడా మా గురువు గారైన ముత్యాల వెంకటేశ్వర గారు, యువాంజలి గారు మాకు ప్రతిరోజు కూడా జోజ్ బాబు సార్ కానీ మీరు కానీ ఇచ్చే సజెషన్స్ తీసుకుని ముందుకు పోతాం సార్. ఇలాగే మీరు మరిన్ని జూమ్ సెక్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఇంకా ఎంకరేజ్ చేసి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మీరు అనుకున్న గోల్ కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ గోల్స్ కూడా 100% నెరవేరుతాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ ఇంకా ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఝాన్సీ మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు సెషన్ అయితే చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. ఈ 100 PV ఎలా చేసుకోవాలి, ఎందుకు చేయాలి అనే దాని గురించి చాలా బాగా అర్థమైంది సార్. మాకైతే పిన్ టు పిన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. యాక్చువల్ గా మనకి ఆ మంత్ లో ఏంటంటే 200 PV అయినా మనకి అవసరం అవుతాయి. ఇంట్లో వస్తువులు కానీ ప్రతి ఒక్కటి నిత్యావసర వస్తువులు కానీ మన బాడీకి అందించాల్సిన న్యూట్రిషన్స్ కానీ సప్లిమెంట్స్ రూపంలో
ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు. మనకి 200 పీవీ అనేది కూడా అంటే అంతే అన్నీ అవసరం అవుతాయి. కానీ అందరం మనీ వల్ల ఇలా ఇలా అని అన్ని రీజన్స్ చెప్తా ఉంటారు. కానీ అవన్నీ కూడా అబద్ధం. ఇప్పుడు అవే అయితే బయటైతే కూడా తీసుకుంటానే ఉంటారు. ఇందులో తీసుకోకపోయినా గానీ. ప్రతి ఒక్కటి కూడా మాకు చాలా అర్థమయ్యేలాగా చెప్పారు సార్. అట్లాగే ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలాగే మీకు ఇంకా ముందు ముందుగా మంచి మంచి సెక్షన్స్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్ వెంకటేశ్వరరావు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. కన్స్టెన్సీ ఆర్డర్ గురించి మాత్రం చాలా వివరంగా చెప్పారు సార్. 100 పీవీలు ప్రతి ఒక్కరు తీసుకోగలుగుతాం సార్. సార్ వచ్చే ఈ సెప్టెంబర్ నెల నుంచి సార్ నేనైతే 1:6 అందరితో కూడా 100 పాయింట్లు కొనడానికి మోటివేట్ చేసి ప్రోత్సహిస్తాను సార్. ప్రతి ఒక్కరితో కూడా 100 పీవీలు చేపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. దివ్య మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ చందు సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ ఈరోజు మీరు చెప్పిన సెషన్ అయితే మంచిగా చెప్పారు సార్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. మా మైండ్ సెట్ మార్చుకోవడానికి చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్ మాకు పీపీటీ ద్వారా చూపించి మాకు మైండ్ సెట్ మారడానికి ఇంకా కన్సిస్టెన్సీగా ఎలా మనం సిఎన్సి చేసుకోవాలి అనేది మీరు బాగా చెప్పారు సార్. ఫ్యూచర్ ఆలోచించిన వాళ్ళకి వెస్టేజ్ అనేది మంచిగా అర్థం అవుతుంది. అందుకనే ఎటువంటి రీజన్స్ చెప్పకుండా మనం చేసుకోవచ్చు అని సక్సెస్ అయిన లీడర్స్ గురించి కూడా చెప్పారు సార్. ఖచ్చితంగా మా మైండ్ సెట్ మార్చుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మణి మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మణి మేడం గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ మేడం, చెప్పండి. చాలా బాగా గుడ్ చెప్పారండి. మార్నింగ్ సెక్షన్ చాలా బాగా చెప్పారండి. సినిమా హీరోలు, హీరోయిన్, హీరో అలా యాడ్ ఇస్తున్నారు కదండి. అలాగా కూలి పనికి వెళ్ళిన వాళ్ళు కోటేశ్వరులకి డబ్బులు ఎలా ఇస్తున్నారో బాగా చాలా బాగా చెప్పారు సార్. మామూలుగా మీ పేస్ట్ లో ఉప్పు ఉందని యాడ్, మహేష్ బాబు అయితే సోపు గురించి యాడ్, దీని గురించి చాలా బాగా చెప్పారు సార్ వివరంగానే. అలాగే వాళ్ళు మామూలుగా బయట కొన్న సబ్బులకి వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుందో, వాళ్ళు ఎలా ఉంటున్నారో అలాగే కూడా మన వెస్టేజ్ లో కూడా అలాగే ఫారెన్ ట్రిప్ ఉంది, కార్ విన్నర్ అయిన వాళ్ళు ఉన్నారు, హౌస్ పడిన వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదే సేమ్ టు సేమ్ ఇంకా వాళ్ళు ఎలాగే యాడ్ ఇస్తున్నారు, మనం అలాగే యాడ్ ఇచ్చేలాగా చక్కగా బాగా చెప్పారు సార్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. నేనైతే బ్రౌన్స్ లో ఉన్నాను సార్. ఇంకా మీ ఆశీస్సులతో ఇంకా నా డౌన్ లైన్ వాళ్ళని ఇంకా డెవలప్ చేయాలని నా కోరిక అండి. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, సూపర్ మేడం. మీరు అనుకున్న అన్ని లెవెల్స్ అన్ని అచీవ్ అవుతారు. 100% ఇదే థ్యాంక్ యూ సార్. కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ ఓకే సార్. మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. లీడర్స్. ఇంకెవరన్నా థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చండి. గుడ్ మార్నింగ్. అందరికీ మాట్లాడండి. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్. అవును సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ డ్రీమ్స్ అన్ని 100% నెరవేరుతాయి వెస్టేజ్ లో. ఇప్పుడు ఎలా అయితే మనం వర్క్ చేస్తున్నాం అలాగే కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ సార్. కాదు సార్, మీరే మా లైఫ్ లైన్ లో దొరకడం అనేది ఒక మా అదృష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇవాంజలిన్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ చందు సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు ఎప్పుడు చెప్పినా సెషన్ ఎక్సలెంట్ ఉండిద్ది సార్. అది అయితే ఈ రోజు మీరు చెప్పిన దాంట్లో నేనేం తీసుకున్నా అంటే మైండ్ సెట్ మార్చుకోవడం అంటే నిజంగా మైండ్ సెట్ మార్చుకొని మనం కూడా బిజినెస్ ఓనర్ లాగా ఆలోచించి ఒక బలమైన టీంని బిల్డ్ చేసుకొని వాళ్ళని కూడా 1:6 చేపిస్తా ఉంటే ఎంత ఫాస్ట్ గా మన పీవీస్ గ్రోత్ అవుతాయి అనేది క్లారిటీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ కూడా 100% ఫుల్ఫిల్ అవుతాయి మేడం వెస్టేజ్ లో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.